కోరుకొండ తాను గోకవరం గ్రామంలో పుట్టి పెరిగిన కోరుకొండ గ్రామం తన సొంత కుటుంబం లాంటిదని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. కోరుకొండ గ్రామంలోని దేవుడు కోనేరు వద్ద శ్రీ 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 తలుపులమ్మ తల్లి అమ్మవారి ఆలయం పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయనకు కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, యువత హారతులు పట్టి పూలు జల్లుతూ బ్యాండ్ వాయిద్యాల బాణసంచా కాల్పలతో అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. కంబాల శ్రీనివాసరావు ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప, ఇనకోటి బాపన్న దొర, వరసాల ప్రసాద్, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్టా కళ్యాణ్, దాసరి ధర్మరాజు, రాయిపాటి గోవింద్, పద్దరాజు, వడపా సతీష్, ఆలయ కమిటీ సభ్యులు మనగట్టి సతీష్, ముత్యం, శ్రీను, హరిదాస్, గోపి, జగదీష్, పి శ్రీను, కె శ్రీను, బద్దిరెడ్డి దొర తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే. కోరుకొండ గ్రామానికి సంబంధించి ఈ మధ్యకాలంలో నాకు పెరిగిన అనుబంధం నాకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా పచారి నా ఫ్రెండ్ అయినా పచారి రావణ్ అని చెప్పి నాతో పాటు చదువుకున్నాడు. అతని ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి మంత్రిగా ₹1,00,000 విరాళం జరిగింది. దాని తర్వాత గంటాలమ్మ గుడి, పాసాలమ్మ గుడి, ఈ రోజు తలుపులమ్మ గుడి, అలాగే ఇంకా నాకు అంకాళమ్మ ఒకటే మిగిలిపోయింది. ఆ తల్లి నుంచి కూడా ఎవరైనా వస్తే చాలా సంతోషం, దానికి కూడా విరాళం సిద్ధంగా ఉన్నాను నేను. అలాగే లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి కూడా అక్కడ శాశ్వత ప్రాతిపదికన పందిరి వేయించడానికి ₹4,00,000 డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నైవేద్య భారతున్నా దాని ఇంకా నేను అనౌన్స్ చేయలేదు, అది చాలా భారీ ఎత్తున ఉంటుంది, అది కూడా విరాళాలి. కోరుకొండ గ్రామానికి సంబంధించి ఇక్కడ అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కోసం చెప్పని మన నరసింహమూర్తి గారు ఇక్కడ ఉన్నారా? ఈ నరసింహమూర్తి గారు, ఇంకో నరసింహమూర్తి గారు కూడా ఉన్నారు. వారు కూడా సంకల్పం చేయడం జరిగింది. ఈ అయ్యప్ప స్వామి వారి శంకుస్థాపన చేసి ఇక్కడ ఆలయం కట్టాలని చెప్పి అన్నారు. దీన్ని నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను, కానీ ఇంకా ఇప్పటి వరకు వాడు ఎవరు రాలేదు. ఎప్పుడు మీరు వస్తే దానికి నిధులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, కోరుకొండ గ్రామంలో కాలేజీలకు సంబంధించి ప్రిన్సిపల్ గారు కూడా నేను ఎవరు కాంటాక్ట్ చేశారు. అది మొదటి వారంలో వారు వచ్చి కలిసినట్టయితే నేను దానికి కూడా నేను వారి విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకుంటాను. అలాగే విద్యార్థులు కానీ, యువత కానీ, మీరు ఏదైనా టోర్నమెంట్స్ పెట్టుకున్నా, ఏదైనా క్రీడల పోటీలు పెట్టుకున్నా, అలాగే కోరుకొండ గ్రామానికి సంబంధించి నన్ను గోకవరం గ్రామస్తులుగా గోకవరం, కోరుకొండ, శ్రీరంగపట్నం గ్రామాలని ఒకే కుటుంబంగా బ్రతుకుతూ మనం అందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సంఘటిత శక్తిగా ఉంటూ మనం అందరం కలిసి ఉంటే సాధించుకోవడానికి ఎంతైనా ఉంటుంది. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా అన్య మతస్థుల యొక్క మనోభావాన్ని కూడా మనం గుర్తెరిగి వాళ్ళకి వాళ్ళ మనోభావానికి ఎటువంటి విధంగా దెబ్బతగలకుండా మన హిందూ ధర్మం యొక్క వైభవాన్ని అందరికీ తెలియజేస్తూ మనకి ఎన్నో విషయాలు ఉంటాయమ్మా. మన హిందూ సాంప్రదాయంలో చాలా మంది విదేశస్తులు దుష్ప్రచారం చేయడం వల్ల ఎంతో పవిత్రమైన మంగళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, పసుపు, కుంకుమ, గంధం, మంగళసూత్రాలు, చుక్కలు, ఇవన్నీ కూడా వాటి యొక్క విశిష్టత ఏంటో మధ్యలో ఉండేవాడు చెప్పలేదు. కాబట్టి విదేశస్తులు మన అన్నదమ్ముల రుపుతో మన మధ్య చిచ్చు పెట్టి ఆ పసుపు కుంకాలు కూడా దూరం చేయడం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కూడా పెద్ద మనసు చేసుకుని అది సైన్స్ అని తెలుసుకుని మనకి ఒంటి నిండా చక్రాలు ఉంటాయి. సహస్రారం దగ్గర నుంచి మూలాధార చక్రం దాకా చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలని ఏ విధంగా యాక్టివేట్ చేసి కరెక్ట్ చేస్తే మనకు ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అనేది పెద్ద సైన్స్. మన మునీశ్వర్లు ఎప్పుడూ కనిపెట్టారు. నిజానికి సైంటిస్టులు అంటే భారతదేశంలో విదేశాల్లో ఉండే వాళ్ళ సైంటిస్టులు, మన భారతదేశంలో సైంటిస్టులు కాదు. మనకి ఎంతో సనాతన కాలం నుంచి కూడా మన దగ్గర మునీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన సైంటిస్టులు. వాళ్ళు కంటి చూపుతో కాకుండా మనోనేతంతో చూస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఈ బుద్ధి మధ్య ఆగ్నేయ చక్రం ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లో చెప్తా ఉంటాను. ఆడవాళ్ళు చాలా మంది స్టిక్కర్లు పెట్టుకుంటారమ్మా, దాని వల్ల ఉపయోగం లేదు. కొద్దిగా కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ రాసి దానికి పసుపు దంచిన కుంకుమ అద్దితే ఆగ్నేయ చక్రం యాక్టివేట్ అయ్యి నీ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే కాళ్ళకు చుట్లు పెట్టుకుంటాం. అలా చుట్లు పెట్టుకోవడం వల్ల నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరణ అయ్యి గుండెకి ఎంతో మంచిది అవుతుంది ఆడవారికి. అలాగే మనం చెవులు కుట్టించుకుంటాం, అలాగే ముక్కు కుట్టించుకుంటాం. ఇవన్నీ కూడా నాడీ శాస్త్రానికి సంబంధించిన విద్యలు. ఇవన్నీ ఇదంతా కూడా మన మునీశ్వరులు, యోగీశ్వరులు ఎన్నో రకాలుగా సాధించారు. కానీ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో దీని సైన్స్ కి వెనకాల ఉండే విషయం అర్థం కాక
దీన్ని మూఢనమ్మకాల కింద ప్రాచుర్యం చేసి పసుపు కుంకుమలు కూడా మనకి దాన్ని మూఢనమ్మకాల కింద మార్చేశారు. పసుపు కుంకుమలంటే ఆరోగ్య సూత్రాలు అనే విషయాన్ని మనకు దూరం చేసి మనం చేస్తున్న ఎన్నో గొప్ప పనులు, మన యొక్క వైభవం, మన యొక్క గుళ్ళకు సంబంధించిన సంస్కృతి, మన పండుగల్లో ఉండే అంతర్లీనంగా ఉండే ఆరోగ్య సూత్రాలు, ఇవన్నిటినీ కూడా విదేశస్తులు మన మీద ఎన్నో రకాల పరిశోధనలు చేసి